మేధావుల్లో మా అచ్యుత శర్మ ఒకరు. ఒక 3 ఏళ్ల క్రితం ఈ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తే 6.5 లక్షల మంది చూశారు. ఎంత అసాధారణమైన మేధావి అంటే పిల్లలందరూ కూడా కాస్త ఏకాగ్రతగా ఈ అబ్బాయిని తెలుసుకోవాలి. ఈ తల్లిదండ్రులు కలగా కామేశ్వరరావు గారు ఐటీ కంప్యూటర్స్లో ప్రొఫెషనల్, అమ్మగారు శైలజ గారు రామ్మ. వీరు పూర్వజన్మ సుకృతం. చిన్న బాబు 3 ఏళ్ల ప్రాయం, ఇంకా విద్యాబుద్ధులు కూడా అక్షరాభ్యాసం కానీ ముందే 3000 శ్లోకాలు కంఠస్థం చేశారు. అక్షరాభ్యాసం కాకముందే 3000 శ్లోకాలు ఆడుతూ పాడుతూ ధారాళంగా రాగయుక్తంగా ఆలపించేటిది. అప్పుడే నేను ఇంటర్వ్యూ చేశాను చిక్కడపల్లిలో. 4 సంవత్సరాల వయస్సులో సంపూర్ణ భగవద్గీత రాయడం, కంఠస్థమే కాదు రాయడం, కంఠస్థం చేయడం 4 ఏళ్ల ప్రాయంలో. ఆదిశంకరుల అపరాధ క్షమాపణ స్తోత్రం, భుజంగ స్తోత్రాలతో పాటు 70కి పైగా స్తోత్రాలు 4 సంవత్సరాల వయసులోనే కంఠస్థం చేశాడు. అంతేకాదు రాగయుక్తంగా ఆ స్తోత్రాలను ఆలపిస్తూ తనదైన శైలిలో వినిపించే సామర్థ్యం ఈ అబ్బాయి సొంతం. 5 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి పూర్తిగా సంస్కృతంలో రాయడం, సంస్కృతంలో మాట్లాడడం అభ్యాసం చేసుకున్నాడు. అందులో మూక పంచశతి, సౌందర్యలహరి, ముకుందమాల, శ్యామలాదండకం, అశ్వధాటి వృత్తాలు, దేవి దశశ్లోకి స్తుతి, చేటి భవన్ నిఖిల కేటి లాంటి శ్లోకాలన్నీ కూడా కంఠస్థం చేశారు 5 ఏళ్ల ప్రాయానికి. అవునా? 6 నుంచి 7 ఏళ్ల మధ్యలో పూర్తిగా శబ్దమంజరి మొత్తం కూడా నేర్చుకున్నారు. వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం పూర్తిగా, ఛందస్సు వృత్తంతో పద్యాలు రాయగలిగే స్థాయి 6 నుంచి 7 సంవత్సరాలు నేర్చుకున్నాడు మొత్తం కూడా. ఇక ఇవన్నిటితో పాటు ప్రస్తుతం హరిసీతారామమూర్తి గారు అనేటువంటి సలక్షణ ఘనపాటి వద్ద కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటున్నాడు ప్రస్తుతం. జమ్మలమడుగు సూర్యనారాయణ శాస్త్రి గారు యువ శాస్త్ర పండితులు. ఆయన చిన్న వయసే కానీ గొప్ప శాస్త్ర పండితుడు. అతని వద్ద శాస్త్రం కూడా అధ్యయనం చేస్తున్నాడు. ఇప్పుడు 6 ఏళ్ళ, ఇప్పుడు వయసు ఎంత? 10 ఏళ్ళు. తరగతి 5వ తరగతి. 5వ తరగతి 10 ఏళ్లలో శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. 5వ తరగతి అయిపోయిందట, ఎండాకాలం సెలవులు. 6వ తరగతిలోకి ప్రవేశమవుతున్నాడు. శాస్త్రాధ్యయనము, కృష్ణ యజుర్వేదము 2. ఇప్పుడు 8000 శ్లోకాలు కంఠస్థం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ 8000 శ్లోకాల్లో ఏ స్తోత్రానికి సంబంధించిన ఏ శ్లోకం వాళ్ళ తల్లిగారు అడిగినా అది చెప్తాడు. ఇప్పుడు 2 నిమిషాల్లో అది వినిపిస్తాను. తర్వాత దోర్బల ప్రభాకర్ శర్మ గురువు గారు ఎక్కడున్నారో వారి వద్ద పూర్తిగా వారి ఆశీస్సులతో కొంత సంస్కృతాన్ని కూడా వారి వద్ద నుంచి కూడా కొంత పొందుతూ ఉన్నారు. ఇకపోతే చిరుతప్రాయంలోనే, అంటే 5-6 ఏళ్ల ప్రాయంలోనే గీతా బాల మేధావిగా భగవద్గీత ఫౌండేషన్ నుంచి పురస్కారాన్ని పొందారు 2011లో, 2021లో. అదేవిధంగా షణ్ముఖ ఫ్రెండ్స్ అండ్ కల్చరల్ సొసైటీ ముంబై నుంచి పెద్దవారు వచ్చారు. షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఫెలోషిప్, పెద్ద విద్వాంసులకే వస్తుంది ఆ ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ని కూడా 2 ఏళ్ల క్రితం గత సంవత్సరం పొందారు. ఇకపోతే డాక్టర్ మృదుల అశ్విన్ మరియు సంగీత కళానిధి శ్రీ నేవెల్లె సంతాన గోపాలం గారి నుంచి కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. గణపతి సచ్చిదానంద స్వామి వారు దుండిగల ఆశ్రమంలో సంగీత కచేరీలు కూడా చేశాడు. 2 ఏళ్ళైంది అప్పుడు, నేను గత సంవత్సరం. ఇకపోతే ఇప్పటిదాకా 25 సంగీత కచేరీలు చేశాడు ఈ అబ్బాయి. 10 ఏళ్ల ప్రాయం, 5వ తరగతి పూర్తయింది. అలాగే తెలుగు భాష, సంస్కృత భాషల్లో 6-7 ఏళ్లకే గొప్పమైనటువంటి బాల విద్వన్మూర్తి కాగా తమిళము, మలయాళం కూడా రాయడం, చదవడం నేర్చుకున్నాడు. తమిళం దాంట్లో కూడా చెప్తాడు. తమిళ ప్రబంధాలు, తమిళ కీర్తనలు కూడా చదవగలడు. ఒకటి వినిపిస్తాను మచ్చుకు. ఇకపోతే ఈ తండ్రి కలగా కామేశ్వరరావు, శైలజ నెమ్మలూరి, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ బాబు పుట్టుకతోనే
ఓ ప్రహ్లాదుడో ఓ బాల మేధావిగా ఇంత గొప్పగా అయిందని ఆడుతూ పాడుతూ వేలాది శ్లోకాలు, వందలు కూడా కాదండి, వేలాది శ్లోకాలు నేర్చుకోవడం. మొదట ఒక్క శ్లోకం నారాయణీయంలోంచి వినిపించు. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైష్టోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి న క్వాపి తే సంగవార్త తద్వాతా గౌరవసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. చంద్రాగృహే కిముత చంద్రభగాగృహేను రాధాగృహేను భవనే కిము మైత్రవిందే ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిరుచైరాశంకితో నిశిమరుత్పురనాథ పాయా. ఈ రాగం శివరంజని రాగం. శ్రీకాంతాపరిరంభశోభిత తనుశ్రీకంబు ప్రహ్లాద భక్తాకర్షంబు దివౌకసార్చితము నీ ఆకారమున్ భక్తరక్షాకారంభము శ్రీప్రదంబునగు హస్తంబున్ మనఃపీఠికం చేకొందున్ స్తుతియంతు నెల్లప్పుడు లక్ష్మీ నారసింహ ప్రభు. ఎవరు రాశారో చెప్పు. ఎవరు రాశారు? ఎవరు రాశారు అది? మా తాతగారు శ్రీ నెమ్మలూరి సత్యనారాయణమూర్తి గారు రచించిన శ్రీ నరసింహ శతకం. శ్రీ లక్ష్మీశా నరసింహప్రభు, శ్రీ లక్ష్మీ నారసింహప్రభు అనే మకుటంతో రాసినటువంటి ఈ పద్యాలు. అశ్వదటి గుర్తుందా? చేటీ భవన్నిఖిల ఖేటీ కదం భవనవాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటీ మణి కిరణ కోటీ కరంబిత పదా పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పసుతా ఘోటీ కులాదధిక ధాటీ ముదారముఖ వీటీరసేన తనుతా. శ్యామల దండకంలో ఒక మొదటి శ్లోకం చదువు. నీకు ఇష్టమైన శ్లోకం ఏదైనా సరే. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. అమరకోశంలో ఏదో ఒకటి చెప్పు. అమరకోశంలో ఏదో ఒక కాండలో అమరకోశం చెప్పు, ఏదో ఒక కాండ. అమరకోశంలో స్వర్గవర్గంలో శివుడి నామాలు. శంభురీశః పశుపతిః శివశూలీ మహేశ్వరః ఈశ్వరः సర్వ ఈశానः శంకరశ్చంద్రశేఖరः భూతేశः ఖండపరశుః గిరీశో గిరిశో మృడః మృత్యుంజయः కృత్తివాసాः పినాకీ ప్రమథాధిపः ఉగ్రः కపర్దీ శ్రీకంఠः శితికంఠः కపాలభృత్
వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనః కృషానురేతా సర్వజ్ఞో ధూర్జటిర్నీలలోహితః హరస్మరహరో భర్గస్త్ర్యంబకస్త్రిపురాంతకః గంగాధరోऽంధకరిపుః క్రతుధ్వంసీ వృషధ్వజः వ్యోమకేశో భవో భీమः స్థాణురుద్ర ఉమాపతిः అష్టమూర్తిరహిర్బుధ్న్యో మహాకాలో మహానటः అహిర్బుధ్న్యోష్టమూర్తిశ్చ గజారిశ్చ మహానటः. వారి వర్గ చదువుతా వారి వర్గలేదు ఒకటి స్యాదుత్పలం కువలయం అథ నీలాంబుజన్మ చ ఇందీవరం చ నీలేస్మిన్ సితే కుముదకైరవే శాలూకమేషాం కందస్యాద్వారిపర్ణీతు కుంభికా జలనీలీతు శైవాలం శైవలోథ కుముద్వతి కుముదిన్యాం నళిన్యాం తు బిసినీ పద్మినీ ముఖా వాపుంసి పద్మం నళినమరవిందం మహోత్పలం సహస్రపత్రం కమలం శతపత్రం కుశేషయం పంకేరుహం తామరసం సారసం సరసీరుహం బిసప్రసూనరాజీవ పుష్కరాంభోరుహాణి చ పుండరీకం సీతాంభోజమథ రక్తసరోరుహం రక్తోత్పలం కోకనదం నాలోనాలమథా స్త్రియాం మృణాలం బిసమబ్జాదికదంబే షण्डमस्त्रियां करहाटशिभागन्धः किञ्जल्कः केसरो स्त्रियां संवर्तिका नवदलं बीजकोशो वराटकः इति वारिवर्गः. சுருதி முடிமோனம் சொல் சிற்பரமஞான சிவ சுருதி முடி மோனம் சொல் சிற்பரம ஞான சிவ சமய வடிவாய் வந்த அத்துவிதமான பர சுடரொளியதாய் நின்ற நிஷ்கள ஸ்வரூப முதல் உருவாழ்வே பணியும் அடியார் சிந்தை மெய்ப்பொருளதாகனவில் சரவண பவா ஒன்று ஒர்க்கரமுமாகி வளர் பழனிமலை மேனின்ற சுப்பிரமணியாவமரர் பழனிமலை மேனின்ற சுப்பிரமணியாவமரர் பெருமாளே. శైలజ గారు, మీ ఇంకొక అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తున్నాడు కదా, అనిరుద్ధ శర్మ, ఈయనకి పెద్ద అబ్బాయా? ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఎట్లా సాధ్యమైందమ్మా? ఎప్పుడు గుర్తించారు మీరు? ఈ అబ్బాయి ప్రతిభ అనేది ఎప్పుడు గుర్తించారు? మాకు దగ్గర పెట్టుకోండి. వాడికి ఏడాదిన్నర వయసు ఉన్నప్పటికీ తెలిసిందండి. అంటే కొంచెం వాడికి స్తోత్రాలు అవి ఇష్టపడుతున్నట్టు, కర్ణాటక సంగీతం ఇష్టపడుతున్నట్టు మాకు కొంచెం తెలిసేది ఇంట్లో. అంటే వాడు నిద్ర లేవంగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి కొన్ని ప్లే అవాల్స్ ది మ్యాండేటరీ ఉండేవి కొన్ని. అట్లా కాకుండా శ్లోకాలు అవన్నీ కూడా చదవడం మేము చదువుతూ ఉంటే ఇంట్లో ఇష్టంగా ఉండేది. అలా వాడు సొంతంగా నేర్చుకున్నాడు. ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే ఇంకా మేము ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటే యూట్యూబ్లో ప్లే చేస్తూ ఉంటే అది వింటూ వాడు సొంతంగా నేర్చుకున్నాడు అన్నీ. వాడు అక్షరాభ్యాసం శృంగేరిలో చేసామండి వాడికి. ఆ అక్షరాభ్యాసం అయిన తర్వాత వాడికి ఆ వర్ణమాల మట్టుకే మేము నేర్పించాము. వాడి సైన్ బోర్డులు చదవటంత దాకా మాకు అసలు వాడికి తెలుగు రాయడం చదవడం వచ్చిందన్న విషయం కూడా మేము గుర్తించలేదు, మాకు తెలియలేదు అనమాట. బయట సైన్ బోర్డులు అవి చదువుతూ ఉన్నాడు. ఆ తర్వాత అలా తెలుగు రాయడం చదవడం వాడు సొంతంగా నేర్చుకున్నాడు.
తర్వాత మూక పంచసతి వీడియో చూస్తూ నేర్చుకున్నాడు వాడే యూట్యూబ్లో చూసి. దాంట్లో స్క్రిప్ట్ వస్తూ ఉండేది. ఆ స్క్రిప్ట్ ఏంటంటే వాడు సౌండ్కిను అక్షరానికి మ్యాచ్ చేసుకుంటూ సంస్కృతం సొంతంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు తమిళం మలయాళం కూడా వాడు సొంతంగా నేర్చుకున్నదే, మాకేమి రాదు. తమిళం మలయాళం రెండు లాంగ్వేజెస్ వాడు సొంతంగా నేర్చుకున్నాడు. నారాయణీయం వచ్చి వాడికి, వాడు అమెజాన్లో నుంచి వాడంతటి వాడే మలయాళం నారాయణీయం పుస్తకాన్ని ఆర్డర్ చేసుకున్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుని చేసుకున్నాడు. చేసి ఆ మలయాళం అక్షరాన్ని లిపి ఆ నారాయణీయం సౌండ్ రెండు మ్యాచ్ చేసుకుని వాడు మలయాళం నేర్చుకున్నాడు. తమిళం ఇప్పుడు వాళ్ళ గురువుగారు నేవేలి సంతాన గోపాలన్ గారు సంగీత కళానిధి, వారు తమిళం వారు. ఆయనే ఆశ్చర్యపోతారు, మా తమిళం వాళ్ళకు కూడా ఇంత స్పష్టమైన ఉచ్చారణ లేదు అని. తమిళం చాలా బాగా ఉన్నారండి. తమిళం వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు అడుగుతారా ఏమన్నా? తమిళం ఉచ్చారణ బాగుంటుంది అని వాళ్ళ గురువుగారు కూడా చెప్పారు. అంటే తిరుపావై తిరుపుగళ్ళు అవి నేర్చుకున్నాడు. తర్వాత తమిళం విరుత్తాలు శ్లోకాలు అవన్నీ చదవగలుగుతాడు. అంటే మాట్లాడడం సంభాషణ రాదు, రాయడం చదవడం పద్యాలు శ్లోకాలు పాడడం మీరు లిపిస్తే చదివి వాడు ట్యూన్ చేసి పాడగలుగుతాడు. తిరుపుగళ్ళు వచ్చు, తిరుపావై వచ్చు. ఒక తిరుపుగళ్ళు ఒకటి పాడు. వస్తుంది ఇది ఉంది. దశాకృతిం కృష్ణమంగళక్షేత్రపతిం లక్ష్మీ వివాహోత్సవం విశాలవేద సాగరమంటపం విరాజస్య మహావిభవప్రదం విశిష్టాద్వైత ప్రతిపాద్యం విరూపాక్ష గురుగుహ సంవేద్యం విశేష ఫలప్రదం విధిదురిత నివృత్తికరం మునిజన ప్రియకరం శశాంక గురు తల్పదోషహరదర్శ పుష్కరిణీ తట పశ్చిమ భాగ సుశోభితోత్పలావత్ స్థితం సురమయ మధుమక్షికారాధితం భక్తవత్సలం అభిషేకవల్లి యుక్తం భజేహం నిత్యం. తిరుపావై పాడు. తిరుపావై తెలుస్తుంది. ఈ రాగం వంశవతి రాగం. ఫస్ట్ కాంపోజిషన్ ఆఫ్ వంశవతి శివయువతి ఇన్ ద రాగముద్ర ఆఫ్ వంశవతి అండ్ దిస్ కృతి ఇస్ నాట్ బీన్ రాగముద్ర. సరే, దీనికి ఇంకొక పేరు వంశవతి దీక్షితర్ సాంప్రదాయంలో మామూలుగా ఏం పేరు? దీక్షితర్ సాంప్రదాయం. అదే ఇంకో పేరు లేదు. విశ్వంబరి రాగం. భక్తిమతాం చిత ప్రత్యక్షం పాకశాసనాది సురాధ్యక్షం భుక్తిముక్తిప్రదాయక దక్షం భూసురాద్యఖిల జన సంరక్షం. హలో నిత్యం.
అమ్మ ఒకసారి అండి. మొత్తం 8000 శ్లోకాలు కంఠస్థంగా ఉన్నాయి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లము, తమిళము, మలయాళము. 10 ఏళ్ల ప్రాయంలో 3 ఏళ్ల వయసులోనే దాదాపు ఒక 500 శ్లోకాలు 5000 శ్లోకాలు కంఠస్థం చేశారట, నారాయణీయం సహా. కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తాన్నరూపి, సేనాపతి, హనుమత్తోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి, గాయకప్రియ, వకుళాభరణం, చక్రవాకం, సూర్యకాంతం, మాయమాళగౌళ, హాటకాంబరి, ఝంకారధ్వని, నడభైరవి, కీరవాణి, కరహరప్రియ, గౌరీ మనోహరి, వరుణప్రియ, మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంబోజి, ధీర శంకరాభరణం, నాగానందిని, యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయ భూషణి, వాగదీశ్వరి, శూలిని, చలనాట, ఇవన్నీ శుద్ధ మధ్య. హలో హలో అయ్యా, మీరు అక్కడి నుంచి జరగండి. ప్రతిమధ్యమ రాగం, సాలగం, జలార్ణవం, జాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ, గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్విధమార్గిణి, సువర్ణాంగి, దివ్యమణి, ధవళాంగి, నామనారాయణి, కామవర్ధిని, రామప్రియ, గమనశ్రమ, విశ్వాంభరి, శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్ర మధ్యమం, హేమవతి, ధర్మవతి, నీతిమతి, కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి, చిత్రాంబరి, సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలం, రసికప్రియ, ఇవన్నీ ప్రతిమధ్యమ రాగాలే. సంగీత పరీక్ష అయిపోయింది. అదండి ఆ చిన్నారి ప్రతిభ. నేను ఒక 3 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ చేశాను. కూర్చుంటలేడు, ధారాళంగా మాట్లాడుతూ శ్లోకాలు ఒకటి అందుకుంటే చాలు. ఇంకా 2 స్వీకృతి, నారాయణ, అమెరికా నుంచి వచ్చారు పిల్లలు. వాళ్ళు కూడా చిన్న పిల్లలు. ఎంత ఆడుతూ పాడుతూ చిచ్చర పిడుగులాగా చేశారంటే 6.5 లక్షల మంది చూశారు ఆ వీడియోని. అది గొప్పతనం. అమ్మగారు ఒకసారి మీరే రావారు ఒకసారి. అయ్యా శ్యామలానంద ప్రసాద్ గారు, మీరెరువురు అమ్మ దగ్గరికి చేసి చెప్తాను. ఎందుకంటే ఇలాంటి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఒక లలితాదిత్య, అమెరికా నుంచి విచ్చేసిన లలితాదిత్య, ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే వీళ్ళ ప్రతిభను ఏ విధంగా వెలికి తీయవచ్చు, వాళ్ళ కృషిని, వాళ్ళ యొక్క దైవదత్తంగా వచ్చేటువంటి ఆ ప్రావీణ్యాన్ని, ఆ మేధావిత్వాన్ని ఎలా బయటకు తీయొచ్చు అనేది ఈ తల్లిదండ్రుల కృషి, దైవదత్తంగా అమ్మవారి అనుగ్రహం, ఇవన్నీ కూడా ఈ బాల మేధావి యొక్క ప్రతిభ మనకి ఇప్పుడు దోతకం అవుతోంది. ఇలాంటి వాళ్లను మనం చూసి ఈ తరం పిల్లలందరికీ కూడా ప్రోత్సాహంగా ఈ తల్లిదండ్రులు అందరు తల్లిదండ్రులకు మార్గదర్శనంగా ఉండాలనే ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళని పరిచయం చేస్తూ ఉన్నాం. ఒక 2 మాటలు మా అపర్ణ గారు, బులుసు అపర్ణ గారు. సకాలంలో అమ్మవారి దయ వల్ల మంచి గురువులు దొరికారండి. వాడి సంగీత పరంగా కానీ, శాస్త్రము వేదం పరంగా కానీ గురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అంతే. మేము కూకట్పల్లి చేయండి. మా ప్రయత్నం ఎంతున్నా గురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుందండి. అది వెళ్ళట్లేదు.
తల్లిదండ్రుల పురాకృత పుణ్య విశేషమని చెప్పక తప్పదు. నిజంగా వీరు వారి మాతృహృదయం ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు వారి మాటల్లో కూడా అది ధ్వనిస్తోంది. మేము చేసిన దానికంటే, మేము నేర్పించిన దానికంటే అబ్బాయి స్వతహాగా నేర్చుకున్నది ఎక్కువ. అలాగే ఇప్పుడే అన్నారు, సకాలంలో గురువులు అంటే నా రత్నం అన్విష్యతి అని రత్నాన్ని వెతుక్కుంటూ ఆ గురువులు కూడా ఆ సమయానికి అమ్మవారు ఈ రత్నం దగ్గరికి ఆ గురు రత్నాలని పంపించుంటారు. ఖచ్చితంగా చూస్తే ఒక్కటే మాట అనిపించింది, వామన రూపంలో ఉన్న త్రివిక్రముడిలాగా కనిపించాడు. స్వస్తి, సర్వమంగళములు కలుగ్గాక. డాక్టర్ శ్యామలానంద ప్రసాద్ గారు. సాఫ్ట్వేరు పేరు సార్థకం వయ్యను, తల్లి వేరు ఇప్పుడు తాను విడువడు, ప్రాక్తనంబులైన అన్ని విద్యలు వచ్చే అచ్యుతుండు. అచ్యుత కలగావారు, కలగా ఆంజనేయ శాస్త్రి గారని వారు విజయవాడలో వారి యోగి, వారు సన్యాసి, వారు అట్లా కలగావారు మాకు సంగీత రంగంలోనూ చాలా ఆత్మీయులైన వారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేశారు, ఇక్కడే ఉంటారు. సంగీత సాహిత్యములు రెండూ కలగా ఈ కలగావారు ఇది వాటిని ఏమాత్రము చ్యుతం కాకుండా చూసే విధంగా ఈ అచ్యుత శర్మ చాలా ఆశ్చర్యంగా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ వైదికమైన సార్థకమైన అతడి ఆ అధ్యయనానికి అభ్యాసానికి కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం. ప్రాక్తనమైన జన్మ విద్యలు వాటంతట అవే చేరుకుంటాయి. ఇటువంటివన్నీ మనం చెప్పుకునే వాటన్నిటినీ వాటితోటి అతన్ని ఆశీర్వదిస్తూ ఇలా ఇంకా ఇంకా ముందుకు కొనసాగాలని ఈ ఆశీర్వచనాలతో నాకేదో చాలా వచ్చేసిందని అనుకోకుండా ఉండాలని దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు ఫోటో ఫోటో కరుణశ్రీ కళారామం, జంఝాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ కళారామం కళ్యాణస్థ. అది ఇంకొక మధ్య విరామంలో మరొక బాలమేధావితో మనం పరిచయం చేసుకుందాం. అందరూ కూడా దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఉండండి ఒక్క నిమిషం. కలగావారు నువ్వు చేసావా? അമ്പരമേ തണ്ണീരെ സോരെ ആരം സീയും, അമ്പരമേ തണ്ണീരെ സോരെ ആരം സീയും എമ്പെരുമാനന്ദ ഗോപാല എഴുന്തീരായ് കൊമ്പനാർക്കെല്ലാം കൊഴുന്തേ കുലവിളക്കേ എമ്പെരുമാട്ടിയ യശോദായ് അരിയൂരായ് അമ്പരം ഊടരു തോങ്കി ഉലകളന്ത ഉമ്പർ കോമാനെ ഊരങ്കാതെഴുന്തീരായ് செம்போர்கழலடி செல்வாபல
அம்பரமே தண்ணீரே சோரேரம் செய்யும் எம்பெருமானந்த கோபால கோபால ஆ ஆ ధన్యవాదాలు. అందరూ భోజనం చేసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.